శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 21 సెప్టెంబర్ నుంచి 27 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు. చంద్ర శుక్ర కేతువులు సింహరాశిలో, రవి బుధులు కన్య రాశిలో, కుజుడు తులారాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే వక్రించిన శనిగారు మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి తన యొక్క నీచ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇది ఒక్కటే గ్రహ మార్పు. అయితే ఈ వారంలో విశేషం ఏమిటి అంటే, ఆశ్వీజ మాసం ప్రారంభం అవుతూ 22వ తేదీ నుంచి అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతాయి. ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే, వార ప్రారంభంలో చంద్ర శుక్ర రెండు గ్రహాల యొక్క కలయిక సింహ రాశిలో జరుగుతుంది. ఇది లలిత కళలకు కాణాచి అయినటువంటి అమ్మవారికి మనము ఎంతో ప్రార్థనా పూర్వకంగా నమస్కారాలు చేసుకోవచ్చు. చక్కగా అక్కడ లలిత కళలకి సంబంధించినటువంటి ఆ రెండు గ్రహాలు కూడా శుక్ర చంద్రులు కలిసి ఉన్నారు. ఈ కలయిక కళలని బాగా ఉద్ధరించేటటువంటి, కళలలో బాగా అభివృద్ధి కనిపించేటటువంటి కలయిక కాబట్టి అమ్మవారికి కళాకారులు చక్కటి పూజ చెయ్యండి. చాలా చాలా మీరు కళలలో వృద్ధి చెందుతారు. అంటే మిగతా వారు కూడా వృద్ధి చెందుతారు. అయితే ఇది చాలా చెప్పుకోదగ్గ విశేషం అన్నమాట. చంద్ర శుక్రుల కలయిక కళలకి చాలా ముఖ్యమైనటువంటి పెద్ద పీట వేస్తుంది కాబట్టి ఆ కాంబినేషను ఇక్కడ అమ్మవారి నవరాత్రులు కూడా కూడుకొని ఉన్నాయి కాబట్టి కళాకారులకి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతోంది. మరింత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. మీరు కళలలో మరింతగా అభివృద్ధి చెందుతారు. అందరి మీద అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ వారం రాశి ఫలితాల్లోకి వెళ్దాం. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే, చంద్ర శుక్ర కేతువులు ఇక్కడ మనము లలిత కళలకి బాగా అనువుగా ఉంటుంది ఈ గ్రహస్థితి అని చెప్పుకున్నాం కదా, చంద్ర శుక్రులు. అలాగే రవి బుధులు, బుధాదిత్య యోగం, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వైద్య విధానంలో చాలా చక్కటి మార్పులు వచ్చి వైద్య విధానం బాగా అభివృద్ధి చెందుతుంది. వైద్యులు బాగుంటారు అని కూడా తెలియచెప్పచ్చు. అలాగే శని గారి యొక్క దృష్టి ఇక్కడ ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంది. ఎవరికైనా కానీ చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ ఉన్నట్లయితే, అలాగే డస్ట్ ఎలర్జీలు కానీ, ఈ ధూళి అంటాము, ధూళి అంటే కూడా డస్టే, కానీ కళ్ళకు కనిపించదు మనకి. బట్టలు అవి కొత్త బట్టలు తీసినప్పుడు కానీ, లేదా ఇంట్లో స్టాక్ చేసుకు ఉన్నటువంటి బట్టలు తీసినప్పుడు కానీ ఒక విధమైన ధూళి ప్రసరిస్తుంది. అలాంటి విషయాలప్పుడు కానీ ఎలర్జీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలా ఎలర్జీస్ ఉన్నవారు కొద్దిగా జాగ్రత్త పడాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురువు గారి పంచమ దృష్టి కుజుని మీద ప్రసరిస్తోంది. అంటే కుజుడిలో ఉన్నటువంటి ఆ ఉగ్రత ఏదైనా ఉందా అంటే అది కొంచెం తగ్గే విధంగా కనిపిస్తోందన్నమాట. ఇవి గ్రహ సమ్మేళనాల యొక్క దృష్టుల యొక్క విశేషాంశాలు అని చెప్పి తెలియజెప్పుకుంటూ ఇక రాసుల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి ఈ వారం రోజుల గ్రహస్థితుల్ని పరిశీలన చేసినట్లయితే, పంచమ స్థానంలో గురుగారు ఉన్నారు, సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నారు. ఇవి రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేవే. కానీ గురువు గారి ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. మరి చంద్రుడి యొక్క ఫలితం ఎందుకు అంత అద్భుతంగా ఉండదు అంటే, వారు శుక్ర కేతువులతో కలిసి ఉంటూ రాహు దృష్టిలో ఉన్నారు. ఇక్కడ సప్తమ స్థానంలో అవి ఏవి కూడా శుభ ఫలితాలని ఇచ్చేటటువంటి ప్రసక్తి లేదు కాబట్టి పరిహారాలు చేసుకోవాలి. నవగ్రహాలకి చేసుకోండి. అలాగే రాహుని మధించేటటువంటి శక్తి సంపన్నురాలు దుర్గాదేవి, ఆవిడ అధిదేవత కూడా రాహుకి. మనకి ఇప్పుడు అదృష్టవశాత్తు నవరాత్రులు వచ్చి ఉన్నాయి. ఈ నవరాత్రులలో అమ్మవారి పూజ చెయ్యండి, దుర్గమ్మ పేరుతో చెయ్యండి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైతే గురు బలం చాలా బాగుందో, మీరు చేసేటటువంటి ఏ పూజ అయినా మీకు బాగా
ఫలితాన్ని ఇస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏలినాటి శని జరుగుతోంది. శని గారు ద్వితీయ స్థానంలో ఉన్నారు. అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు నవమ దృష్టి చేత రాశిని చూస్తూ మీకు అద్భుతమైనటువంటి ఆశీస్సులు ఇస్తున్నారు. దీన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకోవాలి. గురుబలం బాగుంది కదా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. గురుబలం చాలా బాగుంది, కానీ గురుబలం మీకు యోగించాలి అంటే మిగతా గ్రహాల యొక్క అనుగ్రహము కూడా మీకు ఉండాలి కదా. ఇక్కడ మిగతా గ్రహాలు ఏవి కూడా అంత చక్కగా లేవు చెప్పాలంటే. కాబట్టి గురుబలం ఇక్కడ మీకు సద్వినియోగపడాలి అంటే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, అమ్మవారికి చక్కగా ఉపాసన చేయండి, లేదా మంత్రం చేసుకోండి, లేదా ధ్యానం చేసుకోండి, లేదా పూజ చేయండి. మీరు ఏ రకంగా దైవ కార్యాన్ని నిర్వహించుకుంటున్నా గురుబలం చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని డివిజన్స్ వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. గ్రహస్థితులు ఏవి అంతగా బాలేనప్పుడు ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది బాలేదు అని చెప్పలేను. కాబట్టి అన్ని విషయాలలో విద్యార్థులు కానీ, సంతానం కానీ, భార్యాభర్తలు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, రాజకీయ నాయకుల రీత్యా కానీ, మీరు ఏ డివిజన్ అయినా తీసుకోండి, మీ పై అధికారుల రీత్యా కానీ తీసుకోండి, అనుకూలమైన ఫలితాలు పొందడానికే ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము దశమ స్థానంలోకి వచ్చి ఉంది. అంటే మీ సమర్థత, మీ నిర్వహణ సామర్థ్యము ఇవన్నీ కూడా ఇక్కడ దశమంలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దశమం యోగిస్తోంది కాబట్టి ఇక్కడ గురుబలాన్ని కూడా మీరు అత్యద్భుతంగా తీసుకోవచ్చు. గురుబలం ఎప్పుడైతే రాశి మీద ప్రసరిస్తూ ఉందో గురువుగారి యొక్క దృష్టి, రాశికి బలం పెరుగుతోంది, తద్వారా దశమం కూడా యోగిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.